నమస్తే. ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. 10 మంది మనుషులు నివసించే గ్రామమైనా అక్కడ ఒక చిన్న ఆలయం కనిపించడం మన దేశ విశిష్టత. అలాంటి మన పుణ్యదేశంలో ఇవాళ ఖమ్మం జిల్లా కూసుమంచి టౌన్కు సమీపంలో జీళ్ల చెరువు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి సమీపంలోని జీళ్ల చెరువు గ్రామంలో ఎత్తైన గుట్టపై స్వయంభువుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. కొండమీద స్వామివారి ఆలయ మంటపంలో నిలుచుని ఏ దిక్కును చూసినా పచ్చని ప్రకృతి సౌందర్యం కళ్లకు శరీరానికి ప్రశాంతత ఇస్తుండగా స్వామివారి దివ్య లీలలను తలుచుకుంటూ భక్తులు పరవశులవుతుంటారు. కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు ఇక్కడ స్వామివారు వెలిసిన విశేషం గురించి ఒక కథనం వ్యాప్తిలో ఉంది. 1964వ సంవత్సరంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వయుజ మాసమున శుక్లపక్షమున సాయంత్రం 3 గంటల సమయంలో వాయువేగంతో శేషావతారుడై ఢమఢమ ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లేటట్లు శబ్ద గర్జితుడై మేఘవర్ణ శోభితుడై పడగవిప్పిన సర్పరూపంలో ఒక ఆకారం జిళ్ల చెరువు గుట్ట మీదకు వస్తుండగా దూరంగా పొలం పను చేసుకుంటున్న అచ్చన్న అనే రైతు చూసి దిగ్భ్రాంతుడైపోయాడు. ఆ ఆకారం వస్తుండగా అక్కడ నీటిమడుగుల్లోంచి కప్పలు చేపలు తాడిచెట్టు ఎత్తుకు ఎగిరిపడ్డాయని వాటికి సమీపంలో పశువులను కాచుకుంటున్న పెద్దలు పిన్నలు చూశారట. ఏమైందో తెలుసుకుందామని వారంతా గుట్టమీదకు పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే కోటి సూర్య ప్రభాసితుడై వెలుగొందుతున్న ఆ భగవానుడు కొండపైకి మేఘవర్ణ శేషావతారుడై మెరుపువలె ప్రకాశించుచు గుట్టమీద వెలిశారని భక్తులు చెప్పుకుంటారు. 1964లో స్వామివారు వెలిశారు. ఎలా వెలిశారంటే దక్షిణ భాగంగా వచ్చింది స్వామివారి యొక్క స్వరూపం. ఒక 4 రకాలుగైన భూముల్లో ఉన్న చెట్లన్నీ కూడా తొలగిపోయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలిశారు స్వామివారు. ఇక్కడ 1964లో స్వామివారు వెలిశారు. ఈ యొక్క గొప్పతనం ఏంటంటే స్వామివారి యొక్క గొప్పతనం సంతానం లేని వారికి సంతానం ఇస్తారు స్వామివారు. అలాగనే ఎవరైతే వివాహం కాదో ఆ వివాహాన్ని కనుక మెట్ల పూజ కనుక చేసుకునేటట్లయితే చక్కగా ఆ మెట్ల పూజ అయిన తర్వాత ఒక 2-3 నెలల్లోనే వాళ్ళకి వివాహం జరుగుతుంది. జలగంగల గారి హయాంలో ఈ యొక్క దేవాలయం యొక్క గాలిగోపురం కట్టడం జరిగింది. ఈ ఖమ్మం జిల్లాయే కాకుండా ఈ సూర్యాపేట జిల్లా, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాల నుంచి కూడా మన దేవస్థానం చూస్తుంటారు. ఇదే కాకుండా హైదరాబాద్ వాస్తువులో దిల్సు నగర్ నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తుంటారు. 16వ తారీఖు రోజున శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల తిరుకల్యాణం జరుగుతుంది. భక్తమహాశయులు అధిక సంఖ్యలో పాల్గొని అదే రోజున స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా స్వీకరిస్తారు. ఈ యొక్క కార్యక్రమం వచ్చే భక్తులందరూ కూడా చాలా భక్తితో వస్తారు, మెట్ల పూజ చేసుకుని వస్తుంటారు. అట్లాగనే పాల పొంగలు కూడా చేసుకుంటారు మా దేవస్థానానికి వచ్చి. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భోగి పండుగ రోజున గోదా కళ్యాణము జరుగును. మరియు బ్రహ్మోత్సవ కళ్యాణము ఫిబ్రవరి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణము. ఈ స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం 6 రోజులు జరుగుతాయి. ఈ కార్తీక పౌర్ణమి, విజయదశమి ప్రతి పండగ పర్వదినములకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక అనంతరము ఈ దేవాలయము 1971 నుండి 2020 వరకు మెట్లకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి అధిక సంఖ్యలో జనాలు వస్తుంటారు. భక్తులు సంతానము విద్యాలయము విదేశ యాత్రలకు విషయాలు కూడా జరుగుతుంటాయి. స్వామివారు కొందరు భక్తుల స్వప్నంలో దర్శనమిచ్చి తాను వెలిసిన ప్రదేశాన్ని తెలియజేసి తనకు నిత్య పూజలు చేయవలసిందిగా ఆదేశించారని, స్వామివారి ఆదేశాల మేరకు అనేక మంది భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారికి పూజలు చేశారని
ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అక్కడికి సమీపంలోని అగ్రహారం గ్రామంలో నివసించే నలజాల నాగయ్య అనే భక్తుడికి 2 భార్యలు. వారికి సంతానం లేదు. స్వామివారిని సందర్శించి తనకు సంతానం కలిగితే గర్భాలయాన్ని నిర్మిస్తామని మొక్కుకోగా వారిని స్వామివారు అనుగ్రహించడంతో ఒక భార్యకు సంతానం కలగడంతో ప్రస్తుతం కనిపించే గర్భాలయాన్ని నిర్మించి మొక్కు చెల్లించుకున్నారు. మా మనవరాళ్ళకి ఇక్కడ కేశఖండన పుట్టింటికలు చేయించడానికి వచ్చాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏది కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మాకు నాగేంద్ర స్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. మాకు ఒక సెంటిమెంట్గా ఇది ఒక గుడికి అనుకుని ఇక్కడికే వస్తాం. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ పుట్టింటికలు అవి తీయించుకోవటం. మా వాళ్ళందరూ ఖమ్మంలో ఉన్నారు, వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడే చేయించుకుని వెళ్తాం. ఇక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవుడు. ఈయన సంతానం గురించి వాటి గురించి కూడా ఆయనని నమ్ముకుంటే ఖచ్చితంగా అవుతుందండి. ఆ మండపం మొత్తం కూడా సంతానం గురించి మొక్కుకుని దాని మీదనే నిర్మించారనేది ఒక మాట. మేము అలాగే వచ్చాము, మా పాప అలాగే పుట్టింది. ఇక్కడ నమ్ముకున్న తర్వాతనే పాప పుట్టింది మాకు. మేము వచ్చి లాస్ట్ ఇయర్ కూడా పాపకి పుట్టెంట్రికలు అవి తీయించింది ఇక్కడే. మేము చెవులవి పోగులు అవి కుట్టించింది ఇక్కడే అనమాట. మళ్ళీ మా ఆడపడుచు పిల్లలకు కూడా ఇక్కడే చేయిస్తున్నాము. మాకు అలా నమ్మకం అయిపోయింది ఇక్కడ. మాకు ఇక్కడ బాగా నమ్మకం అనమాట. పిల్లల కోసం మొక్కున్నాము. మళ్ళీ పిల్ల పుడితే వచ్చి ఇక్కడ పుట్టెంట్రికలు తీయిస్తామని చెప్పి మొక్కున్నాము. సో అందుకని చెప్పి వచ్చి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. ఆలయ సందర్శన అంటేనే ఒక మధురానుభూతిని కలిగిస్తుంది మనకు. అందున ఒక చిన్న గ్రామంలో చుట్టూ ప్రకృతి సౌందర్యం రమణీయంగా గోచరిస్తుంటే, కన్నుల పండుగగా పరవశానికి గురి చేస్తుంటే ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. జీల చెరువు వెంకటేశ్వరుని ఆలయ మండపంలో నిలబడి 4 వైపులా చూస్తుంటే కనిపించే ప్రకృతి అందాలు, దూరంగా చిన్నవిగా కనిపించే రహదారులు, చీమల్లా కనిపించే వాహనాలు మీరు చూసి తీరాల్సిందే. స్వామివారి ఆలయానికి 20 అడుగుల దూరంలో 1967లో ఒక పుట్ట పెరగడం మొదలైంది. ఆలయానికి వచ్చిన భక్తులు కొందరు అందులోకి నాగరాజు వెళ్లడాన్ని చూశారు. అప్పటి నుంచి ఆ పుట్ట పెరగడం మొదలైంది. నాగేంద్రుణ్ణి కొలిచేవారు పుట్టను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇక్కడి స్వామివారికి సంతాన వెంకటేశ్వర స్వామి అనే పేరు కూడా ఉన్నది. వివాహమై ఎన్నేళ్లైనా సంతానయోగం లేనివారు శని ఆదివారాల్లో ఇక్కడే స్నానమాచరించి స్వామివారిని నిష్ఠతో పూజిస్తే సంతానం కలుగుతుందని ప్రతీది. అలాగే దృష్టి కోల్పోయిన వారికి మరల దృష్టి వచ్చిందని, శారీరక బాధలు రుగ్మతులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రాశస్త్యం కలిగింది. ఎన్ని రోజుల నుండో, చాలా పూర్వకాలం నుండి ఉంది ఈ గుడి. ఇక్కడ అన్నప్రాసన, పెళ్ళిళ్ళు, వివాహాలు, అన్నప్రాసన అన్నీ చాలా బాగా జరుగుతాయి. వాటికి చాలా ప్రసిద్ధి చెందిన గుడి ఇది. అందుకు మేము ప్రతిసారి వస్తుంటాం ఈ గుడికి. దర్శనం కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు, దర్శనాలు కూడా. ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పొద్దుటి నుంచి భక్తులు చాలా బాగా వస్తున్నారు. అన్నప్రాసనలు, కేశఖండన తర్వాత చాలా బాగా జరిపిస్తున్నారు ఇక్కడ గుళ్ళో. ఇక్కడ నాగేంద్ర స్వామి కూడా చాలా ప్రాచీనం చెందింది. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తే అంత శుభం జరుగుతుంది అని చెప్పేసి, అండ్ ఇక్కడ వస్తే సంతాన ప్రాప్తి మంచిగా జరుగుతుంది అని చెప్పేసి దర్శించుకోవడానికి అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ప్రతిరోజు అనేక పూజలు, సేవలు జరిపిస్తారు. నిత్యాభిషేకాలు జరుగుతాయి. కాలక్రమంలో ప్రభుత్వాలు కూడా ఈ ఆలయంపై దృష్టిని నిలిపి దేవాదాయ శాఖ వారు నిర్వహణ బాధ్యతలు చేపట్టి అభివృద్ధి చేస్తున్నారు. కొండపైకి వెళ్లడానికి రోడ్డు మార్గం నిర్మించారు. కానీ ఆ సన్నని రోడ్డు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రోడ్డును మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.
భక్తుల సౌకర్యార్థం స్నానశాలను నిర్మించారు. చాలా మంది భక్తులు ఇక్కడ తమ పిల్లల పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. చెవులు కుట్టడం, వివాహాలు, ఉపనయనాలు నిర్వహిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం పొంగళ్లు వండుకునే శాల, నిత్యాన్నదాన సత్రం నిర్మించబడ్డాయి. శ్రీనివాస భోగ అనే పారిశ్రామికవేత్త ఇక్కడ నిత్యాన్నదాన సత్రాన్ని బహుసుందరంగా నిర్మించారు. ప్రస్తుతం శని ఆదివారాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ గుడి 1964లో వెలిసింది. 1967 నుంచి ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పటి వరకు 4 చైర్మన్లు మారారు. నేను 4వ అతన్ని. నా ఆధ్వర్యంలో శ్రీ ఇంటూరు శేఖర్ గారు చిల్డ్రన్ పార్క్ని ఏర్పాటు చేశారు. శ్రీ భోగా శ్రీనివాసరావు గారు SSLV ఇన్ఫ్రా ద్వారా ఆయన కళ్యాణ మండపం, అన్నదాన మండపం మరియు కళ్యాణ మండపం రెండింటినీ ₹1 కోటి ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణకిషోర్ సారు కిమ్స్ హాస్పిటల్ అతను కోనేరుని 3 లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా మందపల్లి రవికుమార్, వినీల దంపతులు భక్తులు పాలు పొంగించుకోవడానికి పాల పొంగల షెడ్డుని నిర్మించారు. అదేవిధంగా మిగతా గ్రామ ప్రజల సహకారంతో మరియు భక్తుల సహకారంతో మెట్లు ఇంకా వగేరా చాలా పనులు ఒక 3-4 లక్షలతో పనులు చేయడం జరిగింది. నేను 2017లో ఎక్కిన కాంచి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందరి సహకారంతో, ఈవో గారు, అర్చకులు, జూనియర్ అసిస్టెంట్ సహకారంతో, పాలక మండలి సభ్యుల సహకారంతో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. క్షణక్షణం వెంకటేశ్వరుని నామజపంతో, అర్చక స్వాముల మంత్రధ్వనులతో, పచ్చని పులకరింపజేసే వాతావరణంతో మనసుకు ఎంతో హాయిని, ప్రశాంతతను కలిగించే జీలచెరువు శ్రీనివాసుని ఆలయాన్ని ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది కదూ. సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది. 2009లో ఆలయ ముఖమంటపం నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ తిరుకళ్యాణం నిర్వహిస్తారు. వారాంతపు దినాల్లో, పండుగల రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మామూలు రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం ఆలయానికి సరైన ప్రచారం లేకపోవడం, చిన్న పల్లెటూరులో ఉండటం కారణాలంటారు ఇక్కడి భక్తులు. ఈ దేవాలయం 1964లో స్వామివారు స్వయంభూగా వెలిసినారు. 1967 సంవత్సరం నుండి దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానానికి కార్యనిర్వహణాధికారులు వేయడం జరుగుతున్నది. నేను ఈ దేవాలయానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం యథావిధిగా ప్రతి పండక్కి భక్తులు విరివిగా దేవాలయానికి వస్తుంటారు. ప్రతి శనివారం మాత్రం ఒక 1000 మంది భక్తుల దాకా స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. ఈ దేవాలయం భక్తుల దాతల ద్వారా చాలా అభివృద్ధి చెందింది. ఈ దేవాలయానికి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ గారు బొడ్డు నరేంద్ర గారి సహకారంతో, దాతల విరాళాలతోటి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. వారి సహకారంతో గ్రామంలో, ఖమ్మం తదితర గ్రామాల్లో తిరిగి విరాళాలు సేకరించి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది. స్వామి రాత్రి బస చేయడానికి ఇక్కడ వసతులు లేవు. హైదరాబాద్ నుంచి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట ఖమ్మం రహదారి మధ్యలో కూసుమంచి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే అత్యంత పెద్దదైన పాలేరు సరస్సు ఉంది. అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఒకసారి జీళ్ల చెరువు వెంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించిన భక్తులు మళ్లీ మళ్లీ దర్శించుకోవడానికి తహతహలాడతారు అనడంలో సందేహం లేదు.
ఇక్కడ ప్రతి నిత్యము భక్తులతో కిలకిలలాడిపోతుంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి పండుగలు ఇక్కడ జరుగుతుంటాయి. శ్రీరామనవమి కానీ, మరి దసరా కానీ, దీపావళి కానీ, తర్వాత అన్ని రకాల కళ్యాణాలు కూడా ప్రతి శనివారం కళ్యాణం జరుగుతుంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఇక్కడ పేరు ప్రసిద్ధి చెందిండు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి నాగేంద్ర స్వామి దగ్గర పుట్ట దగ్గర మొక్కుకుంటే సంతానమని, కళ్యాణం చేపించిన వాళ్ళకి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా దినదిన అభివృద్ధి చెందుతున్నారు. బ్రహ్మోత్సవాలు ఇది 27వ బ్రహ్మోత్సవంగా ఇక్కడ చేసుకుంటాం జరుగుతుంది. 2020లో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి ఇక్కడ నిత్యం ఇది రహదారులు ఉండటం వల్ల ఇక్కడ నల్గొండకు కానీ, ఇటు హైదరాబాద్ కానీ, ఇటు సూర్యాపేట కానీ, తర్వాత విజయవాడకు కానీ, భద్రాచలానికి కానీ వచ్చిపోయే భక్తులు తమ రోడ్డు మీద పోతూ ఏదో వారికి ఆపద మొక్కుకుంటూ పోవటం వల్ల ఇక్కడ జరిగిన విషయాలు వాళ్ళు మొక్కుకొని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏదో నమ్మకం జరుగుతుండటం వల్ల ఆ నమ్మకం మళ్ళీ మాకు ఈ దేవాలయంలో మేము ఇక్కడ సిబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు. మాకు ఈ కార్యక్రమం మేము అనుకున్నామండి, మాకు వచ్చింది, మీ దేవుడికి ఏదైనా కావాలంటే చెప్పి కొంతమంది భక్తులు అనేక రకాలుగా మాకు చెప్పడం జరుగుతుంది. మరో అద్భుతమైన ఆలయంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.